మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలము దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. కెమెరాకి చూడండి, నా వైపు చూడండి. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు బాబా. అందరికీ కూడా దేవునికి స్తోత్రము కలుగును గాక. గట్టిగా చెప్దామా? ప్రియులరా, గడిచిన వారం మనం ఏ వాక్యము ధ్యానం చేసుకున్నాం మీ అందరికీ గుర్తే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎంతమంది గుర్తుంది? ఏ వాక్యము? అసలు కాన్సెప్ట్ చెప్పాలి, అంశం ఆలోచనలు. అది మెయిన్. మనకేంటంటే ఆలోచన, ఎవరు ఆలోచనలు చెయ్యాలి, ఏ ఆలోచనలో మనం నడవాలి. మిస్ అవుట్ ఇన్ బోయాజ్ అన్న నేను మొన్న గడిచిన వారంలో మిస్ అయిపోయి ఉపదేశాన్ని. ఎవరి ఆలోచనలు మనం తీసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, ఎవరి ఆలోచనలో మనం నడిస్తే మన మార్గాలు క్షేమముగా ఉంటాయి అనే దాని కొరకు మనము గడిచిన వారములో ఆ వాక్యమును ధ్యానం చేసుకున్నాం. అదే వాక్యాన్ని ఇదే వారంలో కూడా కంటిన్యూ చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను. అర్థమైందమ్మా? స్తోత్రములు చెల్లిద్దామా? బిగ్గరగా స్తోత్రం చెప్దామా? ప్రియులారా, నేను సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు ఒక విషయం గుర్తు చెప్తున్నాను. వాక్యము చెప్పేది ఎవరైనా సరే నా మనసు చాలా ఆసక్తిగా ఉండేవాడినండి. ఆ ప్రతి మాట మీద ధ్యాస పెట్టుకునేవాడిని. వాక్యము కొరకైన ఆశ, తృష్ణ మనకు ఉండాలి. అర్థమవుతుందా ప్రియులారా? వాక్యము కొరకైన ఆశ మనలో ఎప్పుడైతే ఉంటుందో మన లైఫ్ షెడ్యూల్ కూడా అలా వేరేగా ఉంటుంది. వాక్యము కొరకైన తృష్ణ మనలో లేనప్పుడు ఎన్ని విధాలుగా మనం భక్తి జీవితం చేసినా వ్యర్థమే. ఇది నో డౌట్, దాంట్లో క్లారిటీగా చెప్తున్నాను. కాబట్టి దేవుని వాక్యమును చాలా శ్రద్ధగా వినాలి. గడిచిన వారంలో ఏ వాక్యము మనం ధ్యానం చేసుకున్నాం, అసలు దాని కాన్సెప్ట్ ఏంటనేది ఒక్కసారి మీకు జస్ట్ క్లుప్తమైన వివరణ చేసి వాక్యానికి వెళ్ళిపోతాను. బంగారం వదిలేస్తారండి మందిరంలో అన్న? మాట్లాడరండి. ఏమండి అయ్యా ఇసాక్ గారు, బంగారం ముక్కు కూడా వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడ బైబిల్ వదిలేస్తారండి. ఏమో వదులుతారా? ఫోన్ వదిలేస్తారా? కనీసం కాళ్ళకి పెట్టుకున్న మెట్లు వదలరు. తమ్ముడు అంతేనా? అది. కానీ బైబిల్ మాత్రం, బైబిల్ ఎక్కడో వదిలేశానండి. చాలా కూటాల్లో బైబిల్ మర్చిపోతారు కొంతమంది. పరిశుద్ధ గ్రంథం బంగారము కంటే, ధనము కంటే, ఆభరణముల కంటే, వస్త్రాల కంటే ఈ భూమి మీద వెల కట్టలేనంత గొప్ప పుస్తకం. దాన్ని ఎప్పటికీ మనం మరవద్దు, విడిచిపెట్టద్దు. దాన్ని మనం ప్రేమించాలి. అది మన భవిష్యత్తు పుస్తకం, దేవుని ప్రేమ పుస్తకం. దాని విలువ కట్టాలి మనం. అర్థమైందా ప్రియులారా? గడిచిన వార ఉపదేశమును ఒకసారి మీకు గుర్తుకు చేస్తాను. సొలొమోను కుమారుడు రెహబాము రాజుగా పరిపాలన చేస్తున్న సమయంలో ఇశ్రాయేలు పెద్దలు వచ్చి అడిగారు, అయ్యా నువ్వు మా మీద రాజుగా ఉండాలి, నీ తండ్రి వల్లే మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, నీ మాట ప్రకారం మేము వింటాం, నీ మాట చొప్పున మేము నడుస్తాం అని ఇశ్రాయేలు పెద్దలు వచ్చి చెబితే, ఈ రెహబాము తన తండ్రి దగ్గరున్న పెద్దవాళ్ళని పిలిపించాడు. తన తండ్రి దగ్గరున్న పెద్దవాళ్ళు, అనుభవస్తులు, గొప్ప అనుభవాలతో నడిచిన వారు, వాళ్ళని పిలిచాడు. బాగుంది కదా. వాళ్ళు వచ్చి ఏం చెప్పారు?
రాజా, ఇశ్రాయేలు పెద్దలు నీకేది చెబితే అది తప్పకుండా మీ పక్షమున నేను ఉంటాను. మీరు నా జనులు, నేను మీకు రాజుని, నేను మీకు దాసుడిగా ఉంటాను, మీ ప్రజలే, మీరే నాకు అని మీరు మీరు నిస్సందేహంగా చెప్పండి. నిస్సందేహంగా చెప్పేయండి ఆ మాట. అంటే ఈ లోపల ఆ సొలొమోను రాజు దగ్గరున్న పెద్దలను పంపించిన తర్వాత యవనస్తులను పిలిచాడంట. యవనస్తులను పిలిపించి వాళ్ళ దగ్గర ఆలోచన చేశాడంట. ఏమని ఆలోచన చేశాడు? అరే, నన్ను రాజుగా ఉండమంటున్నారు, ఇప్పుడు నేను ఏం చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు, వాళ్ళకి ఏం చెప్పాలి అని అంటే ఒక పనికి మాలిన చెత్త ఆలోచనలు చేశాడు. అందుకే నేను ఎప్పుడు అంటాను, పెద్దవాళ్ళ మాటలు, పెద్దవాళ్ళ ఆలోచనలు ఎంత అమూల్యమైనవి అవి. ఆ మాట ప్రకారంగా మనం వినాలి, చెయ్యాలి, పాటించాలి. అది మనకు ఆశీర్వాదం. రెహబాము ఆ మాట వినలేదు, పెద్దవాళ్ళ ఆలోచనలు వినలేదు. యవనస్తులు, తనతో ఎదిగిన యవనస్తుల మాటలు విన్నాడంట. ఎందుకు పనికి రాకుండా రాజ్యమే లేకుండా పోయాడు. 12 గోత్రములతో కలిగిన పెద్ద రాజ్యాన్ని, పెద్ద పరిపాలనని ఎక్కడికి ఎంత ఇచ్చారో తెలుసా? ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అంత ఇచ్చారు ఆయనకి పదవి. చేతిలారు ఎవరు పాడు చేసుకున్నారు? రెహబామే పాడు చేసుకున్నాడు. ఎవరి ఆలోచనలు విని? యవనస్తులు తన స్నేహితుల మాటలు విని పాడు చేసుకున్నాడు. అర్థమైందండి? తర్వాత ఇంకొక కాన్సెప్ట్ చెప్పాను కదా. ఇంకో కాన్సెప్ట్ ఎవరు? దావీదు కుమారుడైన అమ్నోను కదా. ఈ అమ్నోను తన చెల్లి తామారు మీద మనసు పడ్డాడంట. తన చెల్లి మీద మనసు పడ్డాడు. ఆడికో స్నేహితుడు ఉన్నాడు, ఆడు బహుకపటము గలవాడని రాయబడింది వాక్యం. బహుకపటము గలవాడంట. వాడి పేరు యోహనాదాబు. ఆడి పేరేంటండి? యోహనాదాబు. వాడు ఏంట్రా, నాతో కలిసి ఉండాలి వాడు, నువ్వు ఉండలేదేంటి? నాతో తిరిగేవాడు తిరగట్లేదేంటి? నాతో చక్కగా ఎక్కడికి వెళ్తే అక్కడ హోటల్కి వెళ్ళి తినేవాళ్ళం, ఈ మధ్యన ఇంట్లో నుంచి బయటకు రావట్లేదేంటి? నీ మనసంతా దిగాలుగా ఉందేంట్రా అని అడిగాడంట. ఆ మాటకి, ఒరే, నా మనసు పలానా అమ్మాయి మీద ఉందరా అన్నాడంట. ఆ అమ్మాయి ఎవరిడికి? చెల్లెలు. ఒరే బుద్ధిహీనుడా, ఒరే దిక్కుమాలనోడా, ఒరే పనికిమాలనోడా, నీ బుద్ధి సరిలేదురా, ఇదేం బుద్ధిరా? ఒరే కుక్కలకి వరసవాయి లేదు, నువ్వు కుక్క కంటే హీనుడు ఏంట్రా అని తిట్టాలి కదా వీడు. తిట్టాలా లేదా? నీకు ఆమె ఏమవుతురా? నీ తండ్రి భార్య కూతురు అంటే నీకు చెల్లిరా, నీ సొంత చెల్లి అవుద్దురా, మీ నాన్న రక్తం పంచుకున్న పుట్టిన చెల్లిరా, ఆమెతో నువ్వు ఏందిరా, ఆ వ్యవహారం ఏంటిరా అని చెప్పాలి కదా ఈ బుద్ధిహీనుడు. వాడికి సలహాలు ఇచ్చాడండి. ఆమె నీ చేతికి దక్కాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడంట. ఆమె నీ చేతికి చిక్కాలి అంటే, ఆమె నువ్వు లోపరుచుకోవాలంటే నేను చెప్పినట్టు చేయి అని సలహాలు ఇస్తావా? ఇచ్చిన తర్వాత వీడికి జబ్బు వచ్చినట్టుగా నాటకం వాడి ఇంట్లో ఉంటే వాళ్ళ నాన్న వచ్చి చూస్తాడు. బాబా ఏమైందిరా అంటే, నాన్న నాకు బాగోలేదు, నా ఆరోగ్యము సరిలేదు, నాకు ఏదైనా వండి పెట్టడానికి నా చెల్లిని నాకు తోడుగా పంపించవా అన్నాడు. అన్నదమ్ముల మధ్యన ఇంత దరిద్రమైన కల్చర్ ఉంటుందని ఆయనకేం తెలుసు? ప్రేమతో చెల్లిని పంపించాడు. చెల్లి వండుతుంది ఇంట్లో, తలిపేసి ఆమెను బలాత్కారం చేసి బలవంతంగా అనుభవించి ఆమెను మరలా బలాత్కారంగా బయటికి పంపేశాడు. చివరికి చెప్పండి, వీడు మరణం ఆ చెల్లి అన్న అంటే ఈడుకు అన్న అవుతాడు. ఆ సొంత చెల్లెలు అన్న ఏం చేశాడు? కత్తి పట్టుకుని నరికి పారేశాడు ముక్కల కింద. నేనేం చెప్తున్నానో వింటున్నారా? ఒకరి ఆలోచనలు ఎటువంటివి? ఆ ఆలోచనలు నిన్ను మంచి మార్గాన్ని తీసుకెళ్తున్నాయా లేవా? ఆ ఆలోచనలు నీకు క్షేమమేగానే ఉందా? ఒకరి ఆలోచన నీ జీవితంలో సమాధానం ఉందా? ఒకరి ఆలోచన నీ జీవితంలో మంచి మార్గానికి దారి చూపిస్తున్నాయా? ఒకరి ఆలోచనలో నీ భవిష్యత్తుకి అది పునాది వేయబడినా? ఇది నువ్వు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి సుమా. మనంతటి మనం ఆలోచన తీసుకోవటం కష్టమండి. ఎవరో ఒకరు ఆలోచన కావాలి, అవునా కదా?
కావాలి. ఇప్పుడు బోయాజ్ అన్న ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మా జానుగాడు మంచి మార్కులతో 10th పాస్ అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు నాలంటోడిని అయ్యగారు అమ్మాయిని ఎంబీబీఎస్కి ఒక సీట్కో లేకపోతే ఎక్కడో చదివించాలనుకుంటున్నాను, ఒక ఆలోచన ఇస్తాడు అనుకో, నేను దానికి ఏం చెప్తాను? ఊరుకన్నా, ఎందుకన్నా ఆడపిల్ల అలా పంపిస్తావు? అబ్బెబ్బే వద్దన్నా, వద్దు. అప్పుడు మనం గమనించాలి ఎవరి ఆలోచన మనకు క్షేమం. సామెతల్లో రాయబడిన మాట ఏముంది తెలుసా? ఆలోచనలు ఇచ్చువారు మనకుండుట రక్షణకరం. రక్షణకరం. మనకు ఆలోచనలు ఇవ్వాలి. ఇచ్చేవారు ఎలాంటి వారు? దైవికమైన ఆలోచనలు ఇస్తున్నారా మనకి? దైవికమైన నడిపింపులో మనం నడిపించే వాళ్ళేనా? ఆ ఆలోచన మనకు ఉండాలి. ఇంకొక మాట గుర్తు చేశాను కదండి మీకు, చేశానా? యోసేపు రాజుకి ఆలోచన ఇచ్చాడంట. రాజుకి ఏమని ఆలోచన ఇచ్చాడు? ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు పంట పండుతుంది. 7 సంవత్సరాలు కరువులో 7 సంవత్సరాలు పండే పంటను పెట్టి వాళ్ళని దాచిపెట్టి ఆ పంటను దాచిపెట్టి నీ ప్రజలను నువ్వు కాపాడుకో అన్నాడు. అంతే. ఇంతకంటే దైవికమైన ఆలోచన చెప్పు వాడిని మన దేశంలో కనుగొనాలమా? ఆ రాజు నిలబడిపోయాడు దెబ్బకి. ఇంత దైవికమైన ఆలోచన కలిగిన వాడిని మనం కనుగొనగలమా? మన దేశంలో అలాంటి వాడిని కనుగొనగలమా? కాబట్టి నేడే నేను సెలవిస్తున్నాను, ఈ యోసేపు అనేవాడు మన దేశం మీద ప్రధానమంత్రిగా చేయబోతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందమ్మా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచనలే కాదు, ఇతరుల ఆలోచనలే కాదు, ఆ ఆలోచన వెనకాల మనకు క్షేమం ఉండాలి. క్షేమం. అది మంచి మార్గం అయితేనే ఆలోచించాలి. సో ఈరోజు మొన్న చెడు ఆలోచనలు ఇచ్చేవారి కొరకు మనం ధ్యానం చేస్తాం. ఈరోజు మంచి ఆలోచనలు ఇచ్చేవారు భవిష్యత్తులు ఎలాగున్నాయో చూద్దాం. కాన్సెప్ట్ అర్థమైందా మీకు? గడిచిన వారమేమో తప్పుడు ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు ఇచ్చేవారు జీవితాలు ఎలాగున్నాయో చూసాం. ఇప్పుడు మంచి ఆలోచనలు ఇచ్చేవారు ఎలా ఉంటారో నేను చూపిస్తాను ఇప్పుడు. ఆర్ యు రైట్? అర్థమైందమ్మా? అందరు సిద్ధంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను గొంతుకు చింపుకోవడం మాత్రమేనా? మీకు అర్థమవుతుందా? బాగా మంచిగా హృదయంలో అలా వెళ్తుందమ్మా? స్తోత్రం చెప్పండి. నిజంగా చెప్తున్నాను, బోధించిన వాడిని నేనైనా నా మనసుకే ఈ వాక్యం తృప్తిగా ఉందండి. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. నేను ఇప్పటికీ చెప్తాను, ఎప్పటికీ చెబుతాను, మాట్లాడేది ఇక్కడ నేను కాదు, దేవుడే. ఒక్కొక్కసారి వాక్యము బోధించబడుతున్నప్పుడు నాకు కూడా గుచ్చుకుంటాయి. ఇది కొత్తగా ఉందే అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది. అందుకే నోరు మాత్రమే దేవుడు వాడుకుంటాడు, మాటలు ఆయన హృదయంలో నుంచి వస్తాయి. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనకి మోషే తెలుసు. మోషే, సరేనా? మోషే తెలుసు. మోషే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక మంచి నాయకుడు. ఎంతమంది జనసంఖ్యకు? దాదాపు 30 నుంచి 40 లోపులో ఉన్న సంఖ్యలో లక్షల మందికి, అంటే 30 నుంచి 40 లోపు లక్షల మందికి ఈ జన సమూహానికి ఒక అద్భుతమైన, బలమైన, నీతి కలిగిన, న్యాయము కలిగిన నాయకుడు మోషే. దేవుడు ముఖాముఖిగా మాట్లాడి వింటున్న మోషే ఈ గొప్ప నాయకుడితో సామాన్యుడు వెళ్ళి మాట్లాడగలుగుతాడా? సందేహాలు ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం కదండి. ఇవ్వగలుగుతామా? ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, సార్ మా ఊరు రోడ్లు ఇలా ఉన్నాయి, నీ వల్ల ఇది అయ్యింది, అది అయ్యింది, ఇది అయింది అని చెప్పగలుగుతామా? చెప్పలేం. మనం ఆయన మెట్టు కూడా తొక్కనివ్వరు మనల్ని. అలాగే మోషే నాయకుడికి ఒక మంచి ఆలోచన ఇచ్చాడంట ఒక ఆయన. ఏం ఆలోచన ఇచ్చాడు? అసలు ఏం జరిగింది? ఇది మనం తెలుసుకోవాలి. ఏమండి? ఏం జరిగిందో చెప్తానేనండి. ఇశ్రాయేలు ప్రజలందరూ అరణ్యంలోకి వచ్చారు కదా.
ఈ వచ్చినప్పుడు వీళ్ళకి ఏదో ఒక గొడవలు జరుగుతాయి. ఒక్కరు ఇద్దరు కాదు కదండి, 40 లక్షల దగ్గరలో ఉన్న ఈ జన సమూహానికి గొడవలు జరుగుతాయి కదా. ఈ గొడవలకు తీర్పు తీర్చడానికి రోజులు గడిచిపోతున్నాయి. ఒక్కొక్క గొడవ తీర్పు తీర్చినప్పటికి ఎన్ని రోజులు గడుతున్నాయి? రోజులు గడిచిపోతున్నాయి. మోషేకి ఇదే పని అయిపోయింది. రోజు పొద్దుటే తెల్లవారుగానే కూర్చుంటాడు, ఒక పీట వేసుకుని, ఒక కుర్చీ వేసుకుని. పెద్దలందరూ వస్తారు, వాళ్ళందరూ ఏమండి ఈవిడ అలా అన్నాడండి, ఈవిడ అలా అన్నాడండి. ఈ గొడవలన్నీ తీర్చినప్పటికీ చీకటి పడిపోతుంది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఇలా గడిచిపోతున్నప్పుడు మోషే మాంగారు వచ్చాడండి మోషే దగ్గరికి. అల్లుడు ఎలాగున్నాడా అని వచ్చాడు. ఆయన పేరేంటో తెలుసా? ఈత్రో. చెప్పండి, ఆయన పేరేంటి? ఈత్రో. ఏం పేరు? ఈత్రో. మంచి మాంగారండి ఈయన. నేను అంటాను, ప్రతి అల్లుడికి ఇలాంటి మాంగారులు దొరికితే దేవునికే స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ కూతురు, వాళ్ళ భవిష్యత్తులు కూడా బాగుంటాయి, వాళ్ళ కుటుంబాలు కూడా క్షేమముగా ఉంటాయి. ఏమండి, అల్లుడికి ఎటువంటి ఆలోచనలు ఇచ్చాడో తెలుసా అండి? ఈ మాంగారు, మోషే మాంగారు వచ్చాడు. మోషే మాంగారు వస్తే మరి కూతురుని చూడడానికి, మనవరాల్ని చూడడానికి ప్రేమతో అయ్యి ఇవి అయ్యి ఇచ్చుకుని, కాయలు పళ్ళు ఇచ్చుకుని వచ్చాడు. మొత్తానికి వచ్చినప్పటికి మోషే ఎక్కడున్నాడు అమ్మా అని అడిగాడు కూతుర్ని. నాయన ఏం చెప్తావు నాయన, రోజు మా ఆయన నాతో కంటే ఊరి జనంతోనే, ఈ ప్రజల తీర్పుల్లోనే కూర్చుంటున్నాడు. పొద్దుట లెగితే చాలు వెళ్ళి కూర్చోసుకుని కూర్చుంటున్నాడు. వాళ్ళకి తీర్పు తీర్చినప్పటికీ రాత్రి 10 అయిపోతుంది. మాతో మాట్లాడేదే లేదు, మాతో గడిపేదే లేదు, మా ఆయనకి ఒక పనే లేదు. ఇక ఆ తీర్పు తీర్చడమే రోజులు గడిచిపోతున్నాయి అని అన్నప్పటికీ, అమ్మా మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పు, నేను వెళ్తానన్నాడు. తీర్పు తీర్చే దగ్గరికి వెళ్ళాడు. అర్థమైందా? అక్కడికి వెళ్ళిన తర్వాత మోషే తీర్పు తీరుస్తుంటే కొంచెం బ్రేక్ టైం ఉంటుంది కదా, టీ తాగే టైంలో. ఆ టైంలో మొత్తానికి మోషే దగ్గరికి ఈత్రో మాంగారు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, అయ్యా మోషే, నువ్వు గొప్ప దైవజనుడివి, గొప్ప నాయకుడివి, నేను చెప్పుదగిన వాడిని కాదు, కానీ ఒక చిన్న ఆలోచన ఇస్తాను నీకు, ఒక చిన్న ఆలోచన ఇస్తాను, దాన్ని నీకు ఇష్టమైతే పాటించు అన్నాడు. నీకు ఇష్టమైతే పాటించు అన్నాడు. ఆ ఆలోచన ఏంటో మనం కూడా చూద్దాం. చూడండి, బైబిల్ తెరవండి. నిర్గమాకాండం 18వ అధ్యాయము. తీయాల. నిర్గమాకాండము 18వ అధ్యాయము 13వ వచనం నుంచి చదివినానా? మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయము మొదలుకుని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి. మోషే తన ప్రజలకు చేస్తున్నది మామ చూసి, నువ్వు ఈ ప్రజలకు తీర్పు తీరుస్తున్న పనేంటి? ఉదయం మొదలుకొని నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా? దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వస్తున్నారు. వారికి వ్యాజ్యము ఏదైనా కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను, ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. నేను చదివేస్తానమ్మా. అది నీవు ఒక్కడనే చెయ్యజాలవు, కాబట్టి నా మాట వినుము. నేను నీకు ఒక ఆలోచన చెప్పుదును. దేవుడు నీకు తోడయ్యుండును. ప్రజల పక్షమును నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను, ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములు వారికి తెలుపవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యశక్తి
కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులు నియమింపవలెను, తీర్పు తీర్చవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములనన్నిటినీ నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్పు తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఎలాగును చేయుట నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు స్తోత్రం చెప్పండి ఒకసారి. బిగ్గరగా చెప్దామా? ఇంకా బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. పిల్లలు విన్నారా? మోషే మామ ఏం చెప్తున్నాడండి? మోషే మామ ఏం చెప్తున్నాడు? ఏం ఆలోచన చెప్పాడు? మంచి ఆలోచన చెప్పాడు. అయ్యా మోషే, ఈ ప్రజలందరూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబడి నలిగిపోతున్నారయ్యా. అమ్మా రండి, త్వరగా రండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మోషే మామ ఇప్పుడు మోషేతో ఏమంటున్నాడంటే, మోషే, నీ ప్రజలు పొద్దుటే ఉదయాన్నే వస్తున్నారు, వాళ్ళు టిఫిన్లు తింటున్నారా, భోజనం తింటున్నారా, ఎంత నలిగిపోతున్నారయ్యా. ఇలాగైతే చాలా ఇబ్బంది పడుతున్నావు, నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు. ఇలా చేయటం న్యాయం కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి నేను చెప్పిన ఆలోచన చెయ్యి. 1000 మందికి ఒక నాయకుని పెట్టు. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఏమంటాడు? 1000 మందికి ఒక నాయకుని పెట్టు. రెండో విషయం చెప్తున్నాను. 100 మందికి ఒక నాయకుని పెట్టు. 50 మందికి ఒక నాయకుని పెట్టండి. 10 మందికి ఒక నాయకుడు పెట్టు. చిన్న చిన్న గొడవలు, చిన్నవన్నీ వీళ్ళే చక్క పెట్టేస్తారు. ఇక వాళ్ళు చక్క పెట్టలేనంత గొడవ వస్తే నువ్వు తీర్పు తీర్చు. అర్థమవుతుందా? కాబట్టి ఇలా చేయటం వల్ల నీకు భారం ఉండదు. నీ ప్రజలు ఎక్కడికక్కడ సర్దుకుపోతారు, ఎక్కడికక్కడ గొడవలు చల్లారిపోతాయి, ఎక్కడ సమాధానం అక్కడ వస్తుంది అని దైవికమైన ఆలోచన చేసిన మాంగారు మాట మోషే విన్నాడు. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా జాగ్రత్తగా వినండి. మామ ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో మోషే వెంటనే పాటించాడు. దైవికమైన మాట ఇది. మహా గొప్ప జ్ఞానవంతుడిని కదా నేను, ఐగుప్తు దేశంలో రాజు కుమార్తె దగ్గర నేర్చుకున్న పాండిత్యము గలవాడిని నేను, నువ్వు నాకు చెప్పేది ఏంటని చెప్పలేదు. సకల విద్యలో అభ్యసించిన వాడిని నేను. మోషే సామాన్యుడు కాదు. తెలుసా మీకు ఈ విషయం? ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే చదువు సంధ్య లేకుండా గొడ్డు పని చేస్తుంటే మోషే ఫరో యొక్క కుమార్తె దగ్గర సకల విద్యలు అభ్యసించాడంట. సకల విద్యలు అంటే అప్పట్లోనే ఒక మంచి సర్టిఫికేట్, డిగ్రీ కలిగిన వ్యక్తి. చదువు సంధ్య లేనివాడు కాదు మోషే, డిగ్రీ కలిగిన వాడు. అటువంటి స్టాండర్డ్ ఉన్నా, అరే నువ్వు నాకు చెప్పేదేందయ్యా, నువ్వెవరివి, నువ్వు నా మామవి, ఎంతవరకు లిమిట్లో ఉండు, నువ్వు నాకు చెప్పడం ఏంటి? నేను దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తిని నేను, నువ్వు నాకు చెబుతావా? చెప్పడానికి సరితగ్గుతావా నువ్వు? నేను దేవుడితో నాకేదైనా చెబితే దేవుడు చెప్పాలి కానీ నువ్వు నాకు చెప్పడం ఏంటని అనుకున్నాడా? అనలేదే. మనమైతే ఆ మాట నేస్తాం, మనమైతే ఆ మాట అంటాం. అనమండి. ఏంటండి నేనేం చదువుకున్నానో తెలుసా? నా స్టడీ, నా క్వాలిఫికేషన్, నా డిగ్రీ ఏంటో తెలుసా? నా హోదా ఏంటో తెలుసా? నా స్థాయి ఏంటో తెలుసా? నా స్థానం ఏంటో తెలుసా? ఎవడికి కావాలి నీ స్థానం? ఎవడికి కావాలి నీ చదువు? ఎవడికి కావాలి నీ డిగ్రీ? దైవికమైన ఆలోచన గొప్పది అని నువ్వు విశ్వసించాలి.
అది సేవకుడైనా, ఒక మంచి నమ్మకం కలిగిన విశ్వాసి మాట అయినా సరే, ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడి అయినా సరే, ఆ మాట ఆలోచనలో నువ్వు నడవాలి. అది మంచిది, నీకు క్షేమం. ఇదివరకు పెళ్లి సంబంధాలు చేస్తేనంట, ఒక ఆడబిడ్డ సంబంధం కానీ, ఒక మగబిడ్డ సంబంధాలు కానీ 10 తరాలు వెనక్కి 10 తరాలు ముందుకు చూసి పెళ్లిళ్ళు చేసేవారంట. ఆ సంసారాలు చాలా బలమైన తాడుగా ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఎర్రగా ఉందా, బుర్రగా ఉందా, కట్నం బాగా వస్తుందా, అన్ని కుదిరినాయా, తక్కువ లంకెడుతున్నారు. ఆ లంకెట్టిన మరుక్షణమే తప్పని దిగిపోతున్నాయి అవి. నిజమండి, అవునా కదా? లేక పెద్దల మాటల దాకా వద్దు, వీళ్ళకి వీళ్ళే ఆ అమ్మాయి నచ్చింది, ఆ అబ్బాయి నచ్చాడు, ఇంతే పెద్దోళ్ళతో చెప్పేసుకోవటం. ఏంటి డాడీ, నాకు ఆ అబ్బాయి నచ్చాడు, నాకు చేస్తావా చేయవా, నా మనసుకు నచ్చాడు, నా మనసును గెలిచాడు, నువ్వు చేయకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. ఇదా నీ విధానం? ఇదా నీ పద్ధతి? ఏ విధంగా నువ్వు ఆ మాట అనగలుగుతావు? ఈ మధ్యన నేను ఒక యూట్యూబ్లో చూశానండి, ఒక ఆడపిల్ల స్టేట్మెంట్ ఏమనిస్తుంది తెలుసా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ వేసిందంట. ఏమని? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకున్నాము, మా తల్లిదండ్రులు మాకు ఆటంకంగా ఉన్నారు, మాకు రక్షణ కల్పించండి, మా అమ్మ నాన్న మీద మీరు యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అని డైరెక్ట్ టీవీ ముందుకు వచ్చి, ఛానల్ ముందుకు వచ్చి, టీవీ 9 ముందు, అన్ని ఛానల్ ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తుంది. ఎవడిచ్చాడు నీకు ఈ పనికి మాలిన ఆలోచన? ఎవడిచ్చాడు నీకు? నిన్ను చిన్నప్పటి నుంచి నీ తల్లిదండ్రులు ఏ విధంగా నిన్ను పెంచారు, నీ కొరకు ఎంత రాత్రి పగలు కష్టపడ్డారు, ఏ విధంగా వాళ్ళు శ్రమ పడ్డారు, ఏ విధంగా వాళ్ళు భారం మోసారు, నిన్ను పారేసుకున్నారా? అప్పుడు నీ చీముడు ముక్కును చూసి, నువ్వు తిరిగే నీచమైన బురదలో దొల్లిన ఆ నీచమైన అలవాట్లు చూసి, అరే చీ, ఇలాంటి పనికి మన పిల్ల పుట్టిందని చెప్పి నీ తల్లిదండ్రులు ఎప్పుడైనా అసహించుకున్నారా నిన్ను? తల్లిదండ్రుల మీద కేసు ఎట్టిందంట. అంటే ఎంత దిగజారిపోయావు. ఈ ఆలోచనలు ఎవరిచ్చారు నీకు? ఈ సభాముఖంగా అడుగుతున్నాను, యవన బిడ్డలారా జాగ్రత్త. మీ తల్లిదండ్రులు ఒక అన్వయింపులో నడవాలి, వాళ్ళ ఆలోచనలో మీరు నడవాలి. మిమ్మల్ని పనికి మాలిన మార్గంలో వాళ్ళు నడిపించరు. కావాలని ఒక మంచి మార్గము లేని ఆ ముళ్ళకంపల ద్వారాల్లో మిమ్మల్ని నడిపించరు వాళ్ళు. నీ తల్లిదండ్రులు వాడు తాగుబోతోడైనా, తిరిగిపోతాడైనా తన బిడ్డల విషయంలో బాధ్యత కలిగి ఉంటారండి. మంచి అల్లుడికి ఇవ్వాలని, మంచి కోడలికి ఇవ్వాలని అని తల్లిదండ్రుల యొక్క భారం గొప్పదండి. అది వాళ్ళ కష్టానికి దేనితో పోల్చగలుగుతావు? ఎవరిస్తున్నారు ఆలోచన? నాకు చాలా బాధ కలిగింది ఆ వీడియో చూస్తే, మనసు చాలా కలవరం చెందింది. తల్లిదండ్రుల మీద కుమార్తె కంప్లైంట్ వేసిందంట. ఏమనేసింది? నాకు రక్షణ కల్పించంటే, కన్న పేగుని నిన్ను చంపేస్తారా వాళ్ళు? చంపేస్తారా? కత్తించుకుని పొడిచి నిన్ను చంపేస్తారా? గొడ్ల పట్టుకుని నరికేస్తారా నిన్ను? నువ్వు చేసిందే ఒక పెద్ద అవమానం, నువ్వు చేసిందే ఒక పనికి మాలిన చెత్త బుద్ధి. అప్పటికే రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళని నిలబెట్టావు. వాళ్ళ అవమానం, వాళ్ళ నిందలన్నీ కూడా మట్టిలో కలిపేశావు. వాళ్ళ గౌరవం, వాళ్ళ విలువలన్నీ కూడా నీరు పారు చేసేసావు. అంతకంటే ఇంకా సచ్చారు. ఇంకా వాళ్ళ దాంట్లో ఏముంది జీవం? నిన్నేం చేయగలుగుతారు వాళ్ళు? నువ్వు చేసిన పనికే సగం వాళ్ళు చచ్చారు కదా. నా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమించి మన భవిష్యత్తును కోరేవాళ్ళండి వాళ్ళు. అంతేగాని నీ క్షేమం చూడకుండా నీకు ఇచ్చిన, నీ మనసుకు నచ్చితే కాదు, నీ మనసుకు నచ్చిన వాడు ఎప్పటికీ కుదిటి పడ్డు. ఆడి దొంగ వేషం అంతే. అది నిజమైన ప్రేమ కాదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రేమ వివాహాలు దేవుని చిత్తమే కాదు. కానే కాదు అది, నో డౌట్ దాంట్లో. ఎందుకో తెలుసా? ప్రేమ వివాహాలు చేసుకున్న కాపురాలు బైబిల్లో నిలబడినట్టే మనం చూడలేం. ట్రూత్, దట్స్ ట్రూత్. నువ్వు ఎన్నన్నా అనుకో, ఏదన్నా అనుకోండి మీరు, దట్ ట్రూత్ అండి. యాకోబు కాపురం నిలబడిందా?
యాకోబు కాపురం నిలబడిందా? దావీదు కాపురం నిలబడిందా? సంసోను కాపురం నిలబడిందా? చెప్పండి. వాళ్ళ కాబట్టి దైవికమైన భక్తిలో మనం ఉంటూ, తల్లిదండ్రుల యొక్క ఆలోచన పరిధిలో కుమార్తెలుగా బిడ్డలుగా మనం ఉంటూ, వాళ్ళ మంచి మార్గముల్లో మనం నడవాలి, వాళ్ళ ఆలోచన పరిధిలో మనం నడవాలి. పిల్లలారా, మీకే చెప్తున్నాను, అమ్మా నాయన ఏం చెప్పారో ఆ క్షేమములో మనం నడవాలి. మీ తల్లిదండ్రులను బాధపరచక, వేదపరచక, నిట్టూర్పులు కలిగించకుండా నీ తల్లిదండ్రులను గౌరవించి దీర్ఘాయుష్మంతుడుగా అవునట్లుగా మీ తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించడం అంటే పండగ వచ్చినప్పుడు, లేకపోతే పేరెంట్స్ డే వస్తుంది, పేరెంట్స్ డే వచ్చినప్పుడు ఒక పూల దండలు 2 దండలు చచ్చిపోయి శవం మీద వేసినట్లుగా వేసేస్తాం కాదు. సన్మానించడం అంటే ఏంటండి? సన్మానించడం అంటే ఏంటి? సాల్వ కప్పేసి పూలదండ వేయటమా సన్మానం? ఇది ఒకటే నేర్చుకున్నారు. హృదయంలో అంత కుళ్ళే, హృదయంలో అంత చెడే, హృదయంలో అంత కపటమే, కానీ పూలదండలు వేసేసి ఆవిష్కరణ చేసేయటం ఇదా? సన్మానించడము అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి గౌరవము, మర్యాద, ప్రేమ ఎటెళ్ళ కాలము అది నిలుచున్నట్లుగా చెయ్యాలి మనం. అది నిజమైన సన్మానం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మరలా పాయింట్కి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. మోషే ఎప్పుడైనా మామ మాటను తిరస్కరించాడా? ఎందుకంటే మామ దేవుని యందు భయభక్తులు గలవాడని తెలుసు. మంచి ఆలోచన ఇచ్చాడు మామ అని చెప్పి మామ మాట విన్నాడు. శ్రేయస్కారముగా ప్రతిరోజు వారు 1000 మందికి ఒకడు తీర్పు తీరుస్తున్నారు, 100 మందికి ఒకడు తీర్పు తీర్చుకుంటున్నారు. ఇలా అధికారులుగా వచ్చారు. ఈ ఒక్క ఈత్రో ఇచ్చిన మాట బైబిల్లో ఈరోజు భారతదేశంలో అది ఏలుబడి చేస్తుంది. స్తోత్రము కలుగునుగాక. మీకు అర్థమైందా? మన భారతదేశంలో ఇది ఏలుబడి చేస్తుంది. ఇతర దేశాల సంగతి నాకు అనవసరం. అవునా కదా? మన గ్రామాన్ని, మన పంచాయతీకి ప్రెసిడెంట్ ఒకరు ఉన్నారా లేరా? ఆయన మీద అధికారి మండల ప్రెసిడెంట్ ఉంటాడు, వాళ్ళ మీద అధికారి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉంటాడు, వాళ్ళ మీద అధికారి ఎంపీ ఉంటాడు, వాళ్ళ మీద అధికారి ఎవరుంటారు? సీఎం ఉంటాడు, సీఎం మీద అధికారి రాష్ట్రం, అది పిఎం ఉంటాడు, రాష్ట్రపతి నిజమే, రాష్ట్రపతి తర్వాత ప్రైమ్ మినిస్టర్. ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు బైబిల్ గ్రంథములో ఇది రాసించాడు. మోషే కాలంలో జరిగిన విషయం. దీన్ని అంబేద్కర్ డిఆర్బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని స్టడీ చేసి దీన్ని అమలుపరిచే రాజ్యాంగంలో రాశాడు. దీన్ని హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈత్రో మోషే వరకే ఆగిపోలేదు ఆలోచన. ఈత్రో ఆలోచన, మామ ఆలోచన మోషే వరకే ఆగిపోలేదు. నేటి వరకు సంఘాలలో కూడా ఇదే కొనసాగబడుతుంది. ఇది దైవికమైన ఆలోచన, ఇది సక్సెస్. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, అర్థమైందా? మన భవిష్యత్తులో ఎవరి ఆలోచనలు వినాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాని యొక్క ఆలోచన పరిధిలో మనము నడవాలి. అది మనకి క్షేమం. సరే, రెండో విషయం కూడా నేను చెప్తున్నాను, త్వరగా రెండో విషయం కూడా చెప్తున్నాను. 2వ సమూయేలు గ్రంథం తెరవండి. బైబిల్ గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి బైబిల్ అందరూ కూడా. 17వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. హుస్సై అబ్షలోముతో ఇట్లా, నేను ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమునున్న వారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రావీణుడు, అతడు జనులతో కూడా బస చేయుడు. అతడు ఏదో ఒక గుహయందు మరి ఏ స్థలమందో దాగియుండును. కాబట్టి నీ వారిలో కొందరు
యథార్థమందుకూలముగా చూచిన జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున ఉన్నవారు ఓడిపోయారని చెప్పుకుందరు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులు నొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దానా నుండి బయర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయులందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవే స్వయంగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దాని యందు అతని మీద పడుదుము. నేల మీద మంచు పడిన రీతిగా మనం అతని మీదకు వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకొనజాలడు. అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల ఇశ్రాయేలీయులందరూ ఆ పట్టణముకు త్రాళ్ళు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోకి లాగుదురు. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హుషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని చెప్పుకునిరి. ఒక్కటి అర్థమవుతే ఒట్టు మీకు స్తోత్రం చెప్పండి. అసలు ఏం చదివాడు రా బాబు, మాకు ఏమి ఆలోచన అనే మాటే ఒక్కటి అర్థమైంది తప్ప అసలు ఏం చదివాడో మాకు అర్థం కాలేదు అన్నట్టు ఉన్నారు మీరు. అంతేనండి. రోజు బైబిల్ చదివితే ఈ బాధ మనకు ఉండదు. బైబిల్ చదవక ఇప్పుడు రోజు బైబిల్ చదివితే నాకు కూడా ఈ బాధ ఉంటుందా? ఇంత గట్టిగా అరిచి పిన్ టు పిన్ 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 అని చెప్పే బాధ కూడా నాకు కూడా ఉండదు. వినండి జాగ్రత్తగా ప్రియులారా. అయితే మీకు అర్థం కాకపోయినా అర్థమయ్యే రీతిగా నేను వివరిస్తాను, మీకు జాగ్రత్తగా వినండి ప్రియులారా. దావీదు రాజు అవ్విన టైంలో అబ్షాలోము తన సొంత కుమారుడే దావీదు మీద తిరుగుబాటు చేయటం మొదలెట్టాడు. సరే, నా సొంత కుమారుడికే నేను విరోధిగా ఉండడం కరెక్ట్ కాదని దావీదు రాజు తనతో పాటు ఉన్న వారందరిని తీసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎడారి అంటే ఒక అడవిలోకి, ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అబ్షాలోము రాజు అవ్వాలనే కోరిక మరింతగా ఊరింతలూగింది. అబ్షాలోము అంటే సొంత కొడుకు, దావీదు కొడుకే. గేలింతలు చేశాడు, మా తండ్రి వెళ్ళిపోయాడు రా, ఇక మందే రాజ్యం అని గేలింతలు చేసుకుంటా ఉంటే ఎవడో ఒక పనికి మానుడు ఆలోచనలు ఇస్తా ఉన్నాడు. వాడు అహీతోపెలు అని వాడి పేరు, అహీతోపెలు. వాడు ఏమని ఇస్తున్నాడంటే, రాజా నీ తండ్రి బతుకుండగా నువ్వు రాజు అవ్వలేవు. నీ తండ్రి బతుకుండగా నువ్వు రాజు అవ్వలేవు. మరి ఏం చేయాలి బాబా సామ్యూల్ గారు? ఏం చేయాలి? అది స్తోత్రము కలుగును గాక. ఏం చేయాలండి? చంపేయాలి. ఏమండి, ఈరోజు దేశం మీద మటలు జరుగుతున్నాయి అంటే ఎవడో ఒక పనికి మళ్ళీ ఎదవలు ఇచ్చే ఆలోచనల వల్లే మటలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి కదా. ఎలా హత్య చేయాలరా? స్కెచ్. వాడిని ఎలా లేపాలరా? స్కెచ్ చేయటం. నువ్వు స్కెచ్ చేయలేమో, దేవుడు స్కెచ్ చేయకుండా నిన్ను లేపేస్తాడు. లేపడా? ఈజీగా లేపేస్తాడు అంతే. ఆయనకి నువ్వెంత అసలు? నువ్వు నానా తంటాలు పడి సంవత్సరాలు రోజులు గడుపుతూ ఇప్పుడు స్కెచ్ చేయాలేమో ఒకళ్ళు లేపడానికి. దేవుడికి నిమిషంగా సెకండ్ చాలు ఆయనకి నిన్ను లేపడం, సెకండ్ అంతే. ఇప్పుడు అహీతోపెలు అనేవాడు ఒక పనికి మాలిన ఆలోచనలు ఇస్తున్నాడు. ఎవరికి? అబ్షాలోము తన సొంత కుమారుడికి. అసలు ఏం చెప్పాలండి? అయ్యా, నీ తండ్రితో పాటే ఉండు, నీ తండ్రి నిన్ను ప్రేమిస్తాడు, నీ తండ్రి నిన్ను గౌరవిస్తాడు. ఎందుకంటే తన రక్తం పంచుకుని పుట్టినవాడు కదా, నీ పక్కనే పెట్టుకుంటాడయ్యా. కాబట్టి నీ తండ్రికి విరోధంగా నువ్వు రాజుగా పరిపాలన చెయ్యాలనే ఆలోచన మంచిది కాదు, మంచిది కానే కాదు. అవసరమైతే ఆ రాజులోనే ఒక అధికారంగా నువ్వు ఉండు అని చెప్పాలి కదా. చెప్పాలా లేదండి? అలా చెప్పడం మానేసి, రాజా
మీ నానే నీకుంటే ప్రతి విషయంలో అడ్డే. ఆస్తుల్లో కూడా తల్లిదండ్రులు లేపేయటం ఇదేనండి. అవునా కదా? ఆస్తుల విషయంలో కూడా చాలా మంది తల్లిదండ్రులను చంపేసిన పిల్లలు కూడా ఉన్నారు. మీకు తెలుసా, న్యూస్లో ఎన్ని చూడలేదు? మా నాన్న ఉంటే మాకు అడ్డు అండి, మా అమ్మ ఉంటే మాకు అడ్డు. ఎందుకంటే వాళ్ళు ఉండగా మేము ఏది ముట్టుకోవడానికి లేదు కాబట్టి వాళ్ళు లేపేసామనుకో అన్నీ మాయే. మరి నిన్నేమనాలో నాకు అర్థం కాదు. ఏమండి, చాలా తప్పు ప్రియులరా, తప్పు. బతుకుండగా మనం ఎవరిదిని ఏదిని ఆశించనే చాలము. తండ్రినే చంపేయడని ఆలోచనిస్తామంటే కుమారుడిగా వీడికి బుద్ధన్న ఉండాలి కదా. చంపేద్దామంటావా? సరే, ఈ ఆలోచన ఎలా చేశారో చూడండి. మొదటి వచనం చూడండి, 17వ అధ్యాయం. దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతను బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరూ నీ తట్టు తిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహితోపేలు అబ్షాలోముతో చెప్పగా ఈ అహితోపేలోడు ఏమంటున్నాడంటే, అరే బాబు, మీ నాన్న అరణ్యములో ఉన్నాడు. మీ నాన్న ఎక్కడున్నాడండి? అరణ్యములో ఒక గుహలో ఉన్నాడని తెలిసింది నాకు. పైగా మీ నాన్న కొంచెం బలహీనంగా అనారోగ్యంగా ఉన్నాడనే విషయం తెలిసింది. అయితే ఓ పని చేస్తాం, నేను ఒక 12,000 మందిని తీసుకెళ్తా. ఏదో రకంగా మీ నాన్న బలహీనంగా ఉన్నాడు కదా, మంచం మీద ఉన్నాడు కదా, పట్టుకుంటా, చంపేసిన వెంటనే మీ నాన్న దగ్గర ఉన్న వాళ్ళందరూ నీ వైపు తిరిగేలా చేస్తా. వెళ్ళమంటావా అని అన్నాడు. అబ్షాలోముతో, కొడుకుతో చెప్తున్నాడు. వీడికి ఏం ఆలోచన పుట్టిందో, సరే ఒక నిమిషం ఆగు, హుషై అనేవాడు ఒకడు వస్తాడు, ఆగు. హుషై ఆడి మంత్రియే, ఆడు ఆలోచనలు ఇచ్చేవాడే. వాడు ఆలోచన పరిధిలో మనం చేద్దాం. అసలు నీ మాట కరెక్టా, వాడు ఏం చెప్తాడో చూద్దామని ఈ హుషై అనే వాడిని రప్పించాడు. ఈడొచ్చి చెప్తున్నాడు, బాబా ఏమని చెప్తున్నాడు తెలుసా? ఈసారి అహితోపేలు చేసిన ఆలోచన కరెక్ట్ కాదు. దావీదు ఎవరనుకుంటారండి మీరు? దావీదు దగ్గర ఉన్న మనుషులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళు అక్కడ ఆన్సర్ చెప్పాడు చూడు, అడవిలో ఎలుగుబంటి పిల్లలు పోగొట్టుకుని, అడవిలో ఎలుగుబంటి తన పిల్లలను పోగొట్టుకుని తల్లులు ఎలాగుంటాయి? మనస్సు రేపబడి వారి వలె వాళ్ళు ఉన్నారు. మనం గాని దొరికామా నంజుకుని తినేస్తారు మనల్ని అన్నాడండి. ఎలా అన్నాడండి? నంజుకుని తినేస్తాడు. పప్పులో మిరపకాయ నంజుకున్నట్టుగా, పప్పులో అప్పడం నంజుకున్నట్లుగా, సాంబార్లో ఏమంటే చక్కగా మాంసం నంజుకున్నట్టుగా నంజుకు తినేస్తారయ్యా అన్నాడు. మరి ఏం చేద్దాం చెప్తాను వినండి. మనం 1000 మంది 12,000 మంది కాదు, అసలు మొత్తానికి నువ్వు కూడా మౌనంగా ఉండొద్దు. భూమి మీద సముద్రం అంత ఇసుక రేణువులు ఎంతమంది ఉన్నారో అంతమందిని పోగేసుకుందాం. ఎంతమందిని పోగేసుకుని ఒక రోజు చూసుకుని వెళ్దాం. ఈ లోపల హుషై అనేవాడు ఏమైతే చెప్పాడో ఈ వార్త అక్కడికి వెళ్ళిపోయింది. మీకు అర్థమైందా? ఈ వార్త దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. అరణ్యములో ఉన్న దావీదుకి, అయ్యా అహితోపేలు అనేవాడు తప్పుడు ఆలోచన చేశాడు, హుషై అయితే నీ మేలు గోరి నీ ప్రాణానికి అపాయము లేకుండా మంచి ఆలోచన అబ్షాలోముకి ఇచ్చాడు అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హుషై ఆలోచన ఏంటనుకుంటున్నావు? దావీదును తప్పించాలని, దావీదు చిక్కబడకూడదని, దావీదు చావకూడదని, దావీదు మరణం అవ్వకూడదని, దావీదు జనులు బలవ్వకూడదని హుషై ఆలోచన. ఈ ఆలోచన ఈ అబ్షాలోం దగ్గర ఏం చెప్పాడు? రాజా, అహితోపేలు ఆలోచనలు వద్దు, నా ఆలోచన చెప్తున్నాను చెయ్యి అన్నాడు. అలా చెప్పినప్పటికి, ఈ జనాన్ని పోగేసినప్పటికి, ఇదంతా వీళ్ళందరినీ కార్యక్రమాలన్నీ చేసినప్పటికి ఇదంతా ఏమవుతుంది? అందరికీ తెలిసిపోయింది.
తెలిసిపోయిన తర్వాత ఇవి ఒక చిన్నది వెళ్ళి రాజా అని దావీదు చెవిలోకి చెప్పినప్పటికీ అప్పటికే దావీదు రాజు బలహీనుడైన వాడు బలవంతుడైపోయి ఆరోగ్యం అంతా కుదిరి పడిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు, వేరే ఊరికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. వీళ్ళు వెళ్ళారు కానీ అక్కడ ఎవరు లేరు తల్లి. దావీదు లేడు, దావీదు జనులు లేరు, ఒక్క పిట్ట కూడా దొరకలేదు. ఏమండి, ఆ రోజే అహీతోపెలు ఆలోచనే కానీ జరిగితే దావీదు చచ్చిపోతుడేమో. ఎందుకంటే బలహీనుడై ఉన్నాడంటే మరి ఏ బలహీనతలో ఉన్నాడో తెలియదు కానీ ఎరిగాడంట, ఈ అహీతోపెలు తెలుసుకున్నాడంట దావీదుకు బాగోలేదు ఆరోగ్యం, ఇప్పుడే కరెక్ట్ టైము, ఇప్పుడే చంపేద్దాం అని ఆలోచన చేశాడు. అహీతోపెలు ఆలోచనలు దేవుడు కొట్టి చేసి రద్దు చేసి హుషై ఆలోచనలు, హుషై కూడా దావీదును సేవ్ చెయ్యాలనే బాబా పెళ్ళి అంతల్లా తీసుకొచ్చింది మనల్ని. స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అర్థమైందా? హుషై ఆలోచన ఎంత సక్సెస్ చూడండి నా దేవుని బిడ్డలారా. అందుకే దైవికమైన ఆలోచన ఒక వ్యక్తిని సేవ్ చేస్తుంది. దావీదుకు మరణం అవ్వకుండా దేవుడు ఎంత గొప్ప కృప చూపించాడండి. సక్సెస్గా ఉంటుంది అన్నట్టు వెళ్ళినావు. దేవునికి స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మనము ఎవరి ఆలోచనలను చెప్పుని నడుస్తున్నాం, ఎవరి ఆలోచనలు మన జీవితాలు నాశనం చేసుకుంటున్నాం, ఎవరి ఆలోచనలో మన కష్టాన్ని వృధా చేసుకుంటున్నాం, ఎవరి ఆలోచనలో వెళ్ళి మనం పట్టబడుతున్నాం, ఎవరి ఆలోచనలో వెళ్ళి చిక్కబడుతున్నాం, ఎవరి ఆలోచనలో వెళ్ళి నష్టం తెచ్చుకుంటున్నామో జాగ్రత్త పడు. ఎవరి ఆలోచనలో నువ్వు నడవాలనుకుంటున్నావో జాగ్రత్త కలిగుండు. కలిగి లేకపోతే నీకు తీరలేని నష్టాన్ని తెచ్చుకుంటావు. తీరలేని నష్టం అండి అది, నిజం ప్రియులారా. అర్థమైందా? తీరలేని నష్టం అండి. కొన్ని ఇళ్ళు చూడండి, కొన్ని ఇళ్ళు ఎక్కడ దాకా ఎందుకు బాబా, కొన్ని ఇళ్ళు చూడండి, ఇళ్ళు ఆ ఇళ్ళకి దారుదిని ఉండదు. అరే ఎవడిచ్చాడురా నీకు ఈ ఆలోచన అంటారు జనం. ఇల్లు ఇలా కట్టేవేంట్రా, ఇల్లు ఇదేంట్రా, బెడ్రూమ్ ఎక్కడ ఉంది, గదులు ఎక్కడ ఉన్నాయి, బాత్రూమ్ ఎక్కడ ఉంది ఏంట్రా, అక్కడ ఉంది ఏంట్రా అంటారు. అంటే నీ ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు నడిచావంటే తలకాయ లేనోడు ఆలోచనలు చేసావు. నేను సౌదీలో పనిచేసేవాడినప్పుడండి మా ఇంజనీర్ ఒకడు వచ్చి నేను అంబులెన్స్ డ్రైవర్కి అవ్వకముందు లేబర్ పని చేసేవాడు కదా, నా దగ్గరకు వచ్చాను వాడు ఒక ఇంజనీర్. ఏ తుమారా ఫోర్మెన్ उसका दिमाग नहीं है, दिमाग किधर है मालूम, మోకాళ్ళ మే. మాతో పాటు ఉన్న నాయకుడు ఒకడు ఉంటాడు, ఆడికి అసలు ఏమీ తెలియదు, బుర్రక ఏమీ తెలియదు. నేను ఇంకొకరు మేము మా ఆలోచనల పరిధిలో పనిచేసాం. ఆడి పేరుకే ముదీరు, పేరుకే మా మీద అధికారి, ఆడికి ఏమీ తెలియదు. ఇంకో ఇంజనీర్ వచ్చి చెప్పేవాడు నాతోను, అరే తుమారా ముదీరుకో దిమాగ్ నహీ అనేవాడు. అంతే, తలకాయ లేదు వాడికి. ఏమండే కొండయ్య గారు ఒక మాట చెప్తున్నాను, మీరు మద్రాసు వెళ్తున్నారు, ఎవరికి మట్టి వాడికి ఇచ్చేస్తాడా? రైతులు ఎవరికి మట్టికే వాళ్ళకి అప్పచెప్తారా పని? అప్పచెప్పరు. దాన్ని బాధ్యతగా నెరవేర్ప చేసి పొలములో సరైన ఊడుపు ఊడ్చే పనివారితోనే చేయించాలని కోరుకుంటాడు రైతు. ఎవడమట్టి ఆడిని తీసుకెళ్ళి పని రాని ఆడదని తీసుకెళ్ళి ఊడ్చమంటే ఏం చేస్తుంది చెప్పండి? ఆకుమోడిని ఏం చేస్తుందండి? ఇరిచేస్తుంది. ఇలా నాటినప్పుడు ఏం చేస్తుందండి? అప్పుడు రైతు కనిపెట్టుకుని చూసుకుని, బాబు కొండ ఇట్లా ఒకసారి అయ్యా, నీ జట్లో ఎవరో ఒక పని, ఆ పిల్లకి పని రాదు అనుకుంటా చూడు అంటాడా? ఆమెను తీసుకొచ్చి వేరే పని చెప్దాం అంటాడు. లేకపోతే ఏ కట్టలేసరడమో, ఏ ఆకుమోళ్ళు తీసుకురావటమో, ఈ పని ఆమెకి ఇస్తారు. ఊడ్చే పని ఇస్తారా? ఎవరు? నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మన లైఫ్లో కూడా ఒక మంచి క్షేమాధారమైన ఆలోచన ఇచ్చేవారి అడుగుజాడల్లో నడవాలి మనం. మన కుటుంబము, మన పిల్లల భవిష్యత్తును, మన జీవిత భవిష్యత్తును మంచి త్రోవలో వెళ్ళే ఆలోచన పరిధిలో మనం నడిస్తే
జెండా ఎగిరినట్టు ఉంటుంది మన ఫ్యామిలీ. హల్లెలూయా. జెండా ఎగిరినట్టు ఉంటుంది చూసారా అండి, గాలికి రెపరెపలాడుతూ అలా కనపడుతుంది. కుటుంబాలలో కుటుంబంగా ఎగురుతుంది మంది. ఏమండి, అర్థమవుతుందా? ఆడు వీడు పనికిమాలుడు చెప్పిన ఆలోచనలన్నీ వినేసి నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు నడిపావనుకో, రోడ్డు మీదకి వచ్చేస్తుంది నీ కుటుంబం. రోడ్డు మీదకి వస్తుంది. రోడ్డు మీదకి వస్తుంది అనుకో, ఇంకేంటి, అందరూ చూస్తారు, అందరూ మాట్లాడుకుంటారు, అందరూ చెప్పుకుంటారు. రోడ్డు మీద రాకుండా దైవికమైన ఆలోచన చొప్పున నడవాలి. అందుకే కీర్తనాకారుడు ఏమంటాడో చూడండి. కీర్తనాకారుడు ఒక మాట చెప్తాడు. బైబిల్ తెరవండి అందరూ కూడా. 94వ కీర్తన 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 11వ వచనం చదువునానా. నరుల ఆలోచనలు వ్యర్థములను యెహోవాకు తెలిసి ఉన్నాయి. ఆగనానా, మన ఆలోచనలు ఎలాంటివి అంట? వ్యర్థం. మరి ఎవరు ఆలోచనలు చేయాలి? దేవుని ఆలోచనలు చేయాలి. దేవుడి ఆలోచనలు ఎలా వస్తాయి మనకి? దేవుని యందు భయభక్తులు కలిగి మంచి మార్గంలో నడిచే బోధకులైన, సేవకులైన, విశ్వాసులైన వాళ్ళు మనకిస్తారు మంచి ఆలోచన. అర్థమవుతుందా? నరుల ఆలోచనలు ఏంటంటమ్మా? వ్యర్థం. నరుల ఆలోచనలు ఏంటన్నా? వ్యర్థం. రెండో విషయం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చదవండి త్వరగా. నరుని హృదయములో అనేకమైన ఆలోచనలు పుట్టును గాని యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. నువ్వేం చెయ్యాలన్నా కూడా జంతనై, అది జరగదు. దేవుడు నీ హృదయములో ఉంటే ఆయన ఆలోచనలు చెయ్యాలని సఫలం చెయ్యాలంతే. అది ఒకవేళ నువ్వు ఇచ్చినా నువ్వు వేస్ట్ నాయనా, నువ్వు వద్దు నాయనా అనుకున్నావు అనుకో, ఇది నీ కర్మ. ఏమండి, ఇక అది నీకు నువ్వే భరించుకుంటావు. ఇంకో మాట చూడండి, బైబిల్ చూడండి నాన్న, చదవండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. బాబా అందరూ నువ్వు నాయనా. అయ్యో, హలో బాబు, కార్తీక్ బాబు, మా బైబిల్ ఉందమ్మా. మరి ఏంటి ఇలా పెట్టేసావేంటి గేర్ కింద? బైబిల్ తెరు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నాన్న చదువు నాన్న, 20వ అధ్యాయం 5వ వచనం చదువు. నరుని హృదయంలో ఆలోచనలు దేని వంటి అంట? లోతు నీళ్ళ వంటివి. అంటే ఏంటో తెలుసా? లోతు అంటే ఏంటని తెలుసా? మరి లోతులో ఏముంటుంది? లోతులో ఏముంటుందండి? నీళ్లు ఉంటాయిలే, నీళ్లు. అదే లోతుంటే ఏమవుద్ది? పడ్డాడనుకో అందదు, కాళ్ళు అందవు, గిలగిల కొట్టుకోవడమే. అర్థమైందమ్మా? నరుని యొక్క ఆలోచనలో నువ్వు గాని పడితే, వాడు వీడు చెప్పే ఆలోచనలో నువ్వు పడితే, అది లోతైన నీళ్లు వంటి బావి, గుంట. అందులో నువ్వు ఈత అందక కాళ్ళు ఈదుకుంటూ చచ్చిన కప్పవలే కొట్టుకుని తేలుతావు. ఇక అంతే, ఆ లైఫ్ అలాగ ఉంటుంది అనమాట. ఆర్ యు అండర్స్టాండ్? సరే, ఇంకో మాట చూపిస్తున్నాను చూడండి. సామెతల గ్రంథం 10:20 త్వరగా తీయండి. ఇవన్నీ మీకు బోల్డ్ రెఫరెన్స్ ఉన్నాయి. అమ్మా, భక్తిహీనుల ఆలోచన ఎలాంటిదంట? పనికి మాలింది. పాస్టర్ గారు ఏంటండి మాట్లాడితే పనికి మాలింది పలికి మంది అంటారు. ఎందుకంటే ఈయన ఇలా మాట్లాడతాడు అనుకుంటారు కదా. నేనంటాం కాదు, దేవుని వాక్యము కూడా అదే మాట చెప్తుంది. భక్తిహీనుల ఆలోచనలు ఎలాంటివి అంట? పనికి మాలిన ఆలోచనలు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరు అమ్మా? చాలామంది భక్తిహీనులు అంటే అన్నా అసలు దేవుని తెలియనోళ్ళు భక్తిహీనులు అనుకుంటారు. చాలా తప్పది. వాళ్ళకి ప్రార్థన తెలుసు, యేసయ్య తెలుసు, బాప్తిసం తెలుసు, అని తినే రొట్టు ముక్క
రొట్టె ముక్క మింగేసే భక్తులు కూడా భక్తిహీనులు ఎందుకు అవుతారు వాళ్ళు అని అంటే, దేవునిలో భక్తిగా జీవించలేక, ఇష్టం లేక ఎలా మట్టికి అలా ఉండేవాళ్ళు భక్తిహీనులు. ఆ భక్తిహీనుల ఆలోచనలు ఎటువంటి అంట? పనికి మాలినవి. పనికి మాలినవి ఆ ఆలోచనలు, పనికి మాలినవి. తర్వాత 12:5 కూడా అదే సామెతలో 12:5. భక్తిహీనుల ఆలోచనలు ఏంటి బాబు? మోసకరం. నేను క్లోజ్ చేస్తున్నాను. మోసకరం. భక్తిహీనుల ఆలోచనలు ఏంటంట? మోసం. మోసం. అవి మోసం. మోసంలో పడద్దు. మోసంలో పడద్దు. మోసంలో పడద్దు. పనికి మాలిన ఆలోచనలో పడద్దు. నీళ్లు లోతు కలిగిన గుంటలో పడద్దు. ఆ ఆలోచనలో పడ్డావా నువ్వు లేవలేవు, బయటికి రాలేవు. ఇంకంతే. నీ దారి కనబడదు నీ కంటికి, నీ త్రోవ తెలీదు, నీ మార్గం తెలియదు. ఇంకా కళ్ళకు నల్లటి గుడ్డగడిది నిన్ను నడిపిస్తే ఎలా ఉంటుందో ఇక నీకు తెలియకుండా పడతావు. ఇష్టం వచ్చినట్టు నీ పళ్ళన్నీ ఊడిపోతాయి అన్నమాట. అంటే వాళ్ళ ఆలోచనలు చేస్తే అంతే. మరి ఎవరు ఆలోచన చేయాలి? అని చెప్పాను కదా. ఈత్రో ఎలాంటి మంచి ఆలోచన ఇచ్చాడు. దేవుని యందు భయము, భక్తి, దేవుని యందు మంచి మనసు కలిగిన వారి ఆలోచనలు చెయ్యి. అప్పుడు బాగుపడతాం. అప్పుడు క్షేమంగా ఉంటావు. అప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది. అప్పుడు నీ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది. నీ వ్యాపారం బాగుంటుంది. నీ ఉద్యోగం బాగుంటుంది. నువ్వు వెళ్ళిన చోట ప్రతిదీ క్షేమం. వాడు ప్రతి తాగుపోతాడు, తిరిగిపోతాడు, పనికి మాలునోడు. వాళ్ళ ఆలోచనలు నడిచేవా నీ లైఫ్ స్పాయిల్ అంతే. మొత్తం ముక్కలకి ఇరిగిపోద్ది నీ కుటుంబం. బి కేర్ఫుల్. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, జాగ్రత్త వినండి నా సోదరులరా. మీరు జాగ్రత్తగా వినండి. మీరు వీళ్ళు చెప్పే పనికి మాలిన ఆలోచనలు మీరు విన్నారా? అలా చెయ్యిరా, అలా చెయ్యి, అరే అలా చెయ్యి, ఇలా చెయ్యి అమ్మాయి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పిన మాటలు వింటే నీ లైఫ్ మొక్కలైపోద్ది. మొక్కలు. మంచి వ్యక్తితో ఆలోచన చేయండి. మంచి వ్యక్తి, ఆ వ్యక్తి మంచి హృదయం కలిగి ఉండాలి. దేవుడి యందు భయము, భక్తి కలిగిన వాళ్ళై ఉండాలి. దేవుని యందు భయము, భక్తి కలిగిన వాడి ఆలోచనలు దేవుని యొద్ద నుంచి వస్తాయి. అడ్డమైన ఆలోచనలు చేయరు వాళ్ళు. అడ్డమైన ఆలోచనలు చేయరు. ఎక్కడి నుంచి వస్తాయండి? దేవుని సింహాసనము నుంచి వస్తాయి. నిజమండి, ఇది ప్రేమతో నేను చెప్తున్నాను. అలాగూ చేశాను కాబట్టే నా లైఫ్ చాలా వరకు కట్టుకుంటూనే వెళ్తున్నాను. ఎన్ని పరిస్థితులు వచ్చినా, కొండలు ఎన్ని విధాలుగా నా ఎదుట తండాలుగా కనబడుతున్నా, ఏమండి సముద్రపు కెరటాలు ఉప్పొంగి మీద పడుతూ కేకలు వేస్తూ శబ్దాలు చేసినంత సమస్యలే నా మీదకి వచ్చిన దైవికమైన ఆలోచన కలిగే నేనున్నాను కాబట్టి ఐఎమ్ స్టిల్ స్టాండర్డ్ ఇన్ గాడ్. దేవుడిచ్చిన కృప. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డలుగా మీరు మోసపోవద్దు. వీళ్ళు చెప్పే అది ఏ ఆలోచన అయినా, అది ఇల్లు కట్టినప్పుడైనా, నీ పెళ్ళైనా, లేకపోతే నీ పిల్లల భవిష్యత్తు అయినా, నీ కాపరం విషయంలో అయినా, ఏ ఆలోచన అయినా వాడు చెప్పే ఆలోచనలు వినేసి నీకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయావు అనుకో. వెళ్ళిపోతే వాడు బాగానే ఉంటాడు, నువ్వే పోతావు. ఆలోచన ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారండి. ఆలోచన దాంట్లో వెళ్ళే వాళ్ళు ఏమైపోతారో తెలుసా? చస్తారు. అహితోపేలు అనేవాడు చచ్చాడండి, ఉర్రేసుకుని చచ్చాడంట. వాడు ఆలోచన చేయలేదని అడిగి రోషం వచ్చి ఇంటికి వెళ్ళి ఉర్రేసుకుని చచ్చిపోయాడు. అంటే సెన్సిటివ్ మైండ్ అనమాట. ఇది తర్వాత మాట్లాడదాం. సెన్సిటివ్ కలిగిన వాళ్ళు కూడా ఉంది, ఏమండి? కాబట్టి దేవుని బిడ్డలారా, తీర్మానం చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రభు సన్నిధిలో మనము ప్రభు బలలోకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా మోకరించండి. ఎవరి ఆలోచనలో మనం నడవాలి? దేవుడిచ్చిన ఆలోచన. ఎవరి ఆలోచనలో మనం జీవించాలి? దేవుని యొక్క భక్తుల యొక్క ఆలోచనలో మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యం అనే ఆలోచనలో మనం దీవించాలి.
ఆయన యందు భయభక్తులు కలిగిన వారి యొక్క ఆలోచనలు మనం నడపాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనం ఆలోచిద్దాం. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభు బలలోకి వెళ్ళాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.